ఈ వీడియోలో మనం గతంలో చేయగలిగిన పనులు ఎక్కడ చేయగలిగారు అని ప్రశ్నలు అడగటానికి వేర్ అనే క్వశ్చన్ వర్డ్, కుడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే, వేర్ అంటే ఇదొక క్వశ్చన్ వర్డ్, వేర్ అంటే ఎక్కడ అని అర్థం తెలుగులో, ప్లస్ కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ వేర్ ఇది క్వశ్చన్ వర్డ్ ప్లస్ కుడ్ ఇదొక సహాయక క్రియ, ఇంగ్లీష్లో హెల్పింగ్ వెర్బ్ అంటాము. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ ఇట్లు వస్తాయి. ప్లస్ వెర్బ్ 1 దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా వెర్బ్ 1 ఇక్కడ వస్తుంది, ఇక్కడ కుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే, ఆస్క్ అడుగుట, బిల్డ్ నిర్మించుట, క్లైంబ్ ఎక్కుట, డూ చేయుట, ఫెయిల్ తప్పిపోవుట, గివ్ ఇచ్చుట, లుక్ చూచుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ని చేద్దాము. వేర్ కుడ్ యూ డూ ఇట్? నీవు లేక మీరు దానిని ఎక్కడ చేయగలిగారు? వేర్ కుడ్ హీ బీ? అతను ఎక్కడ ఉండగలిగాడు? వేర్ కుడ్ షీ గెట్ ద డ్రెస్? ఆమె ఆ డ్రెస్సును ఎక్కడ పొందగలిగింది? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ గతంలో చేయగలిగిన పనులు ఎక్కడ చేయగలిగారు అని ప్రశ్నలు అడగడానికి వేర్ని మరియు కుడ్ని ఎలా ఉపయోగించాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.